Hello, welcome to Happy Life with Chinku. I hope you all are good. So today you please come with me and see in this video what I am going to prepare. And what is this vegetable? Please comment, okay? టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఓకే, నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అండి, కానీ ఆయిల్ మంచిది కాదు కదా. సో దానికోసమే హెల్త్ కాన్షియస్ కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నాను ఆయిల్. సో పప్పు రసంకి పరుపు రెడీ చేశాను. టమాటో స్మాష్ చేసేసి మంచిగా. ఓకే, పరుపు రసం అంటాం మనము తమిళ్లో. అదావదు పరుపు రసం రెడీ பண்ணிருக்கேன். ఓకే, హలో అండి, ఇక్కడ చూడండి నా ఫేవరెట్ కర్రీ లీవ్స్. సో రసం కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఎక్కువ కర్రీ లీవ్స్ మీరు యాడ్ చేసుకుంటే మీ హెయిర్ గ్రోత్, మీ స్కిన్ టెక్స్చర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చాలా హై లెవెల్లో ఉంటుంది. సో కర్రీ లీవ్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. వాసన కూడా మంచిగా వస్తుంది. అండ్ దాన్ని చూ చేసి తినాలి, అలాగా పక్కన పెట్టకూడదు, చూ చేసి తినాలి. ఓకే, Chinku is always with mummy in kitchen. He loves the sound of cooking, cooker sound, pan frying sound and everything. Chinku, coriander leaves tingriya. Veduma idu? వేణమ్మా 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 వేణమ్మా. కోరియాండర్ లీవ్స్ తినే శంకుని చూసారా? ఇదిగోండి ఎలా తింటుంది చూడండి. మౌత్ ఫ్రెషనర్ కోరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, పుదీనా ఇవన్నీ డాగ్స్కి మౌత్ ఫ్రెషనర్స్ అన్నమాట. తనకి అని కాదు, మనకు కూడా అంతే. సో తనకు చాలా ఇష్టం చూడండి. చైనా మూక్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ బ్రింజాల్ ఫ్రై, యమ్మీ యమ్మీ. ఎప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? పప్పు రసము అవన్నీ చేసినప్పుడు మీరు ఒక 2 స్పూన్స్ ఘీ వేసేసి దాంట్లో మీరు గార్నిష్ చేయండి. వేరే లెవెల్, అస్సలు వేరే లెవెల్ ఉంటుంది. సో ఇలాగ గార్నిష్ చేస్తే అసలు వాసనగా ఉంటుంది. పరుపు రసం రెడీ. చింకు
టేస్ట్ చూద్దామా ఎలా వచ్చిందని. నాకు బ్రింజాల్ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎప్పుడు నేను చెయ్యను, ఎందుకంటే ఇష్టం ఉన్నా కొన్ని వెజిటేబుల్స్ నేను తిన్నాను, ఎందుకంటే అలర్జీ అవుతుంది. సో ఇవాళ చాలా రోజు తర్వాత బ్రింజాల్ చేశాను, చూద్దాం ఎలా ఉంది. ఆహా, వావ్, అల్టిమేట్. వా, మీరు కూడా లిక్ చేస్తూనే ఉంటారు నా వంట తింటే. ప్రామిస్, నా వంట అంత బాగుంటుంది. ఓకే, యు ఆల్ ఆర్ వెల్కమ్ వన్ డే. ఓకే బాయ్, ఇప్పుడు నేను భోజనం చేస్తాను. ఓకే బాయ్. మా ఇంట్లో అందరూ వర్కింగ్ కదా, సో మనం రాత్రి డిన్నర్ మాత్రం వేడి వేడిగా చేస్తామండి. ఎప్పుడు అంతే, డిన్నర్ మాత్రం ఫ్రెష్ అండ్ వేడిగా ఉంటుంది. ఓకే, ఆహాహాహాహా, వావ్. ఎందుకంటే పొద్దున్న హాట్గా చేసిన బాక్సెస్లో తీసుకెళ్తాం కదా, సో అది మొత్తము కోల్డ్గా ఉంటుంది, అసలు డ్రైగా. సో రాత్రి మాత్రం డిన్నర్ ఫ్రెష్, హాట్ అండ్ ఫ్రెష్. సో ఈరోజు మా డిన్నర్లో పరుపు రసం అండ్ బ్రింజాల్ ఫ్రై. ఓకే, మీది ఏం డిన్నర్ ఇవాళ కామెంట్లో చెప్పండి. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.